విశ్రాంత జీవితం వేదనాభరితం. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వార్తనుల్లా. నిజంగా వాళ్ళు సుఖాలు చూస్తున్నారని చెప్పుకోవాలి. రిటైర్మెంటు నిజంగా 60 ఏళ్ళు లేకపోతే 30 ఏళ్ళకి జాబ్ వచ్చిందనుకో, 30 ఏళ్ళకు జాబ్ వస్తే ఒక 40 ఏళ్ళ లేకపోతే 35 ఏళ్ళ జాబ్ చేసిరనుకో, 35 ఏళ్ళు జాబ్ చేసిన తర్వాత వాళ్ళు విశ్రాంత జీవితం గడపాలని అనుకుంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాని పరిస్థితి. అయ్యో రిటైర్మెంట్ అయినాం, పెళ్ళి చేద్దాం, కొడుకు పెళ్ళి చేద్దాం, పిల్లలకు మంచి చదువులకు విదేశాలకు పంపిద్దాం, లేకపోతే ఓ ఇల్లు కట్టుకుందాం, ఇన్ని రోజులు కిరాయి ఇళ్ళలోనే ఉండిమి, మంచి ఇల్లు కట్టుకుందాం, లేకపోతే ఫామ్ హౌస్ కట్టుకుందాం, గెస్ట్ హౌస్ కట్టుకుందాం, ఇన్ని రోజులు కష్టమైన జీవితాన్ని అనుభవించినాం, ఉన్నన్ని రోజులు ప్రజలకు సేవ చేసినాం అని చెప్పేసి వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్స్ రాక ఇలా బ్రెయిన్ స్ట్రోక్తోని కొంతమంది రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు చచ్చిపోతూ ఉన్నారు. గుండె నొప్పులతోని కొంతమంది రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు చచ్చిపోతూ ఉన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఏమన్నా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వాటికి చికిత్స చేపించుకోలేక పైసలు లేక అట్లా కొంతమంది చనిపోతూ ఉన్నారు. ఇట్లాంటి దుర్భరమైన జీవితాలను ఎల్లదీస్తూ ఉన్నారు రిటైర్మెంట్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు. రిటైర్మెంట్ కానోళ్ళ పరిస్థితి అట్లనే ఉన్నది. పెండింగ్ పిఆర్సీలు, డిఏలు, పాత పెన్షన్ విధానము రిటైర్మెంట్ అయిన వాళ్ళకు ఇట్లాంటి విధానాలన్నింటినీ అమలు చేస్తాం. 15 రోజులలోనే పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విడుదల చేస్తాం, మంజూరు చేస్తామని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులను కూడా మభ్యపెట్టి 1వ తారీఖే జీతాలు ఇస్తామని చెప్పేసి ఆగమాగం చేసి ఇలా అధికారంలోకి వచ్చి కూర్చున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పట్టించుకుంటలే, రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి పట్టించుకుంటలే, జీపీఎఫ్ డబ్బులు కూడా మింగుతా ఉన్నది, జీపీఎఫ్ పైసలు కూడా వాళ్ళకు పోవాల్సిన పైసలు కూడా ఆంబుక్క పెడతా ఉన్నది, వేరే వాటికి మళ్ళిస్తూ ఉన్నారు. ఇట్లా ఘోరమైన పరిస్థితులు ఎల్లదీస్తూ ఉన్నారు. ఏమా పెండింగ్ డిఏ లేవి, పిఆర్సీ లేవి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి అన్న మాట మనకి ఇప్పటికి యాదికి రావాలి. ఆ మాట ఏంటంటే, నన్ను కోసుక తింటారా, వండుక తింటారా, నన్ను అప్పు ఉడతలేదు, చెప్పులెత్తుకపోయేటోళ్ళ లెక్క చూస్తారు, అట్లా ఇట్లా అని ఎన్ని విధాలుగా మాట్లాడారు. ఇలా అన్ని విధాల సాయం చేస్తాము, అన్ని పెండింగ్ బకాయిలు పోయిన ప్రభుత్వం అన్ని పెండింగ్లో పెట్టింది, ఇప్పుడు పెండింగ్లో పెట్టము, మేము డిఏలు పెండింగ్లో పెట్టము, పిఆర్సీలు పెండింగ్లో పెట్టము, ఏవి పెండింగ్లో పెట్టము, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎంబటే అందిస్తామని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులను మభ్యపెట్టి ఓట్లు బొచ్చలలో రాల్పించుకొని ఇలా వాళ్ళని ఎంత వర్ణనాతీతమైన వేదనకు గురి చేస్తూ ఉన్నది రాష్ట్ర సర్కార్. 8,000 మంది విశ్రాంత ఉద్యోగుల విరమణ కష్టాలు, పిల్లలకు పెళ్లిళ్ళు చేయలేక, పెద్ద చదువులు చదివించలేక, అనారోగ్యానికి చికిత్స చేయించుకోలేక ఇబ్బందులు, కూతుర్ని కోల్పోయి గుండెపోటుతో మరణించిన విశ్రాంత ఇన్స్పెక్టర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. కూతురు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అని అంటే, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి కదా, ఆ బెనిఫిట్స్ పైసలు వరకట్నం కింద ఇచ్చేస్తా అని చెప్పేసి ఒప్పుకున్నాడంట పెళ్లిలా. మరి తీరా చూస్తే ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి అందకపోయే వరకు అల్లుడు వేధింపులు ఎక్కువైనాయి. అల్లుడు వేధింపులు ఎక్కువయ్యే వరకు కట్నం పిశాచి వేధింపులు పెట్టిండట. పైసా పిచ్చి గల్లోడు వేధింపులు పెట్టే వరకు కూతురు తనువు సాలించింది, బలిమికి జీవి తీసుకుంది. కూతురు చనిపోయిందన్న వేదనతోని గుండెపోటుతోని జీవిడిచిండు విశ్రాంత ఇన్స్పెక్టర్. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంచనా వేసుకొని కట్నం ఇచ్చేందుకు హామీ సకాలంలో ఇవ్వకపోవడంతో అల్లుడు వేధింపులు, కూతురు ఆత్మహత్య, సర్కారు నుంచి 75 లక్షలు రావాల్సి ఉన్న క్యాన్సర్ చికిత్సకు ఇబ్బందులు, పిఎఫ్ కూడా ఇవ్వడం లేదని విశ్రాంత R&B ఎస్సీ ఆవేదన, ఒక్కొక్కరిది ఒక్కొక్క దీన కాదా, లక్షలు రావాల్సి ఉన్న తప్పని ఇబ్బందులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 5,000 కోట్ల పెండింగ్, ఆమె ఇచ్చిన కమిటీ వేసిన పరిష్కారం కాని సమస్య అని చెప్పేసి బాలకృష్ణ పోలీస్ శాఖలో 32 ఏళ్ళు సర్వీస్ చేసి 2024 మేలో ఇన్స్పెక్టర్ హోదాలో పదవి విరమణ పొందిండ్రు. ఆయనకు దాదాపు 65. నేను ఇప్పుడు ఏమనుకున్న, బీఆర్ఎస్ హయాంల నుంచే పెండింగ్ పెట్టుకుంటూ వచ్చిన బెనిఫిట్స్ ఏమో, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమో అని అనుకున్నా. కానీ ఆయన రిటైర్మెంట్ అయింది 2024లో. 2024లో రిటైర్మెంట్ అయినా కూడా ఆయనకు పైసలు ఇవ్వలే. రిటైర్మెంట్ పైసలు మరి ఎటు మింగినరో ఏం కథ తెలియదు. 65 లక్షలకు పైగా ఉద్యోగ విరమణ ప్రయోజనాలు రావాల్సింది ఉంది. వాటిని అంచనా వేసుకుని కూతురి పెళ్లికి సమయంలో కొంత కట్నం ఇస్తానని అల్లుడుకు చెప్పిండ్రు. సమయానికి డబ్బులు అందలేదు, కట్నం ఇవ్వాలంటూ అల్లుడు వేధింపులు మొదలైనవి. వాటిని తట్టుకోలేక కూతురు ఆత్మహత్య చేసుకున్నది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదన్న మనోవేదనకు తోడు కూతురు దుర్మరణంతో చివరికి ఆయన జూలై 26న గుండెపోటుతో మరణించిండ్రు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. ఇవి గవర్నమెంట్ ఉద్యోగుల వాళ్ళకి ఏందయా, వాళ్ళు మంచిగా గవర్నమెంట్ కుర్చీలల్లో వైట్ కాలర్ జాబులు, కుర్చీలలో కూర్చొని జాబులు చేస్తారు. అట్లా చేసేటోళ్ళు కొంతమంది ఉంటారేమో, 120% అట్లా ఉంటారేమో, కానీ 180% లేని ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉంటారు. నిజంగా ఘోరమైన పరిస్థితులు ఇట్లాంటి పరిస్థితులు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చినాక 15 రోజులలోనే అన్ని క్లియర్ చేస్తామని డబ్బా కొట్టిండ్రు. మరి మీ హయాంలోనే రిటైర్మెంట్ అయింది ఆ ఉద్యోగి. 5,000 కోట్ల రూపాయలు బెండింగ్లో ఉన్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు కదా. క్యాన్సర్కు మెరుగైన వైద్యం అందించుకోలేక కొంతమంది, దీర్ఘకాలిక వ్యాధుల సమస్యలతో బాధపడుతూ కొంతమంది, సరైన వైద్యం అందక కొంతమంది ఇట్లా జీవిడిస్తూ ఉన్నారు, జీవి తీసుకుంటా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను మభ్యపెట్టి ఇలా ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఆగం చేసింది రాష్ట్ర సర్కార్. ఈ పరిస్థితి